గుంటూరులో వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కండువా కోసం డొక్కా కాళ్లు పట్టుకున్నారని, ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని డైమండ్ బాబు ఎద్దేవా చేశారు. వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందని తెలిసి పార్టీ ఫిరాయించారని ఆరోపించారు. టీడీపీలో పదవులు లభించకపోయినా కనీసం వైసీపీని తిట్టే ఉద్యోగమైనా ఇవ్వమని చంద్రబాబుతో కాళ్ల బీరానికి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఆయనంతటా ఆయన పలాయనం చిత్తగించే కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి బేషరత్తుగా కాళ్ల మీద పడి అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, నాకు పార్టీలో ఏ పదవులు వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిట్టటమే నాకు ఉద్యోగంగా ఇవ్వండి, కానీ కండిషన్ ఏంటంటే మీ చేతుల మీదుగా నాకు మెల్లో టవల్ వేయండి అని అడిగాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఇతను సహజసిద్ధమైనటువంటి గుణం ఏంటి, ఏ పార్టీలో ఉంటే ఆపోజిట్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ఇతను నైజం కాబట్టి ఒక టవల్ మెడలేయమని అడుగుతున్నాడు. అతను కూడా ఏం చెప్తున్నాడు, జగన్ గారిని తిడతాను, సజ్జల గారిని తిడతాను, పార్టీ నాయకులను తిట్టుకుంటూ బతుకుతాను, ఈ శేష జీవితాన్ని ఈ విధంగా గడిపేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. దానికి ఎలక్షన్స్ ముందు ఏం చేశాడు, ఆయన టవల్ వేశాడు అంతే. ఇక ఆ టవల్కి ప్రతిఫలంగా కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు ఆయన, మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు కదా, ఆ రోజు నీకు టవల్ వేసింది ఏదో పదవులు అడగలేదు కదా, నన్ను నువ్వు ఏం వద్దన్నావు కదా, నువ్వు జగన్ గారిని తిడతానో తిట్టట్లేదేంటి, సజ్జల తిడతానో తిట్టట్లేదేంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అందుకని కృతజ్ఞతగా అతను రోజు అదే పనిలా పెట్టుకున్నాడు.